ట్యాక్సీ పబ్లిక్ సర్వీస్ చేయాలంటే ఎల్లో ప్లేట్ ఉండాలి. అది ఆర్టీఏ రూల్. ఇప్పుడు ఇది ఓన్ ప్లేట్ మీద సర్వీస్ చేయకూడదు, పబ్లిక్ సర్వీస్ లేదు. ఆటోలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇదివరకు 2001లో జీవో వచ్చింది. ఆ రోజు 8 మందికి జీవో పాస్ అయ్యేది ఉండే, అది 8 మందికి అయ్యేది ఉండే. అనివార్య కారణాల వల్ల కాలేదు. 6 మంది పోలీసు వాళ్ళు ఏమన్నారు, 25 రోజులు మేము స్ట్రైక్ చేసినాం. స్ట్రైక్ చేస్తే ఏమన్నారు, ఈ జీవో 6 మందికి ఇస్తున్నాము, 2 పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 8 మంది తీసుకపోతే మేము చాలాన్ చెయ్యము అని మాకు చెప్పారు. 9 మంది ఉంటే చాలాన్ చేస్తాము, 3కి చేస్తాము, 8 మంది ఉంటే చేయమన్నారు. ఇప్పుడు 6 మంది ఉంటేనే డ్రైవర్ తోటి కలిపి 6 మంది అని చెప్పి చాలాన్ రాస్తున్నారు. వాళ్ళకు నేను కానిస్టేబుల్కు ఎస్ఐ కూడా నేను జీవో కాపీ ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని మాకు లేదమ్మా, మా పై ఆఫీసర్లు చెప్పారు, దానివల్ల మేము చేస్తున్నాం, మాకేమిది. ఇప్పుడు 2 వీలర్ అదొకటి, స్కూల్ సర్వీస్ పిల్లలది ఒకటి, చాలా ఇబ్బంది. ఓన్ ప్లేట్ ఉంటే పబ్లిక్ సర్వీస్ చేయొద్దు, అది ఆర్టీఓ రూల్. ట్యాక్స్ ప్లేట్ ఉంటేనే పబ్లిక్ సర్వీస్ చేయాలి. ఈ 2 వీలర్లకు ఓలో ఊబర్ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు? పర్మిషన్ ఇవ్వకూడదు కదా, అది ఓన్ ప్లేట్ కాబట్టి పర్మిషన్ ఇవ్వద్దు. ట్యాక్స్ ప్లేట్ అయితేనే పర్మిషన్ లేదు. వాళ్ళు వాళ్ళ పర్సంటేజ్ గురించి, వాళ్ళ కమిషన్ గురించి వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తున్నారు. ఇది డిస్ట్రిక్ట్ ఆటోలు ఓన్లీ 2000లో జీవో వచ్చింది. ఓన్లీ సిటీ బండ్లే నడవాలి, డిస్ట్రిక్ట్ బండ్లు నడవద్దు, డిస్ట్రిక్ట్ బండ్లు నడవకూడదు. అయితే ఇప్పుడు ఏమైపోయిందనంటే 4.5 పర్మిటే 2,50,000 రూపాయలు పర్మిట్ పెట్టి 2,80,000, 5.5 లక్షలు పెట్టి ఆటో కొని ఇక్కడ డిస్ట్రిక్ట్ బండి 2,60,000కే డిస్ట్రిక్ట్ బండి వస్తుంది. ఈ ఫైనాన్స్ వాళ్ళదు కుమ్మక్కయ్యి వీళ్ళు డిస్ట్రిక్ట్ బండ్లు ఇచ్చి ఈ ఆటో సిటీ డ్రైవర్లకు చాలా ఇబ్బంది అయిపోయింది. కారోబార్లు లేవు, ఫ్రీ బస్ అయ్యింది, జీవో పాస్ చేయాలి, డిస్ట్రిక్ట్ బండ్లు నడవద్దు, చాలా ఇబ్బందికరం అయిపోయింది. ఓలో ఊబర్ 2 వీలర్ ఇవ్వద్దు, డిస్ట్రిక్ట్ బండ్లు నడవద్దు. 5.5 లక్షలు పెట్టినోడు అప్పు కట్టలేకపోతున్నాడు, 2.5 లక్షలు పెట్టినోడు డిస్ట్రిక్ట్లో బండి కొంటున్నారు, ఆధార్ కార్డులు పెట్టేసి సిటీలో నడిపిస్తున్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఒక స్టిక్కర్ ఇస్తున్నారు కదా, ఈ సిటీ బండ్లు అన్నట్టు. అయితే వాళ్ళు డిస్ట్రిక్ట్ బండ్లకు అలాంటి స్టిక్కర్ ఇవ్వద్దు అంటే స్టిక్కర్ ఇవ్వద్దు అంటే పోలీసు వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు. ఈ బండికి స్టిక్కర్ లేదంటే బండి ఆపేయచ్చు. దీనివల్ల మీకు ఎంత నష్టం జరుగుతుంది? మాకు మొత్తం పనే లేకుండా పోయింది మేడం. ఇప్పుడు ఇదివరకు 500-600 రూపాయలు చేసుకునేటోళ్ళు ఇప్పుడు 200-300 చేసుకోవడం కష్టమైపోయింది. డిస్ట్రిక్ట్ బండ్లు, ఓలో ఊబర్, ఈ మెయిన్ ప్రధాన కారణము ఫ్రీ బస్ వల్ల చాలా నష్టపోయినాం. ఈ ఓలో ఊబరు, ఫ్రీ బస్సు, డిస్ట్రిక్ట్ ఆటోలు, ఈ ప్రధాన కారణాలు 3. అయినా 12,000 మీకు ఇస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి ఆల్రెడీ వాళ్ళు చెప్పడమే జరిగింది. ఎవరు ఇస్తున్నారు? ఆ జీవో పాస్ కాలే, దాన్ని ఇవ్వలే. అది మెయిన్ ఏందనంటే వీళ్ళకు ఆఫీసర్లకు కూడా జీవో విషయాలు తెలియదు. ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన తరపునే 8 మంది పిల్లలకు అయ్యేది ఉండే, కాలేదు. 6 మంది పోలీసు వాళ్ళ తరపుగా 2, 8 మందికి మీకు అలౌడ్ చేస్తాము, మిమ్మల్ని చాలాన్ రాయమని చెప్పారు. 9 మంది ఉంటే మాత్రం 3కి చాలాన్ రాస్తామని చెప్పారు. ఇప్పుడు 6 మంది ఉంటే కూడా డ్రైవర్ తోటి కలుపుకొని 6 మంది ఉంటే ఒకరికి చాలాన్ రాస్తున్నారు, ఫోటోలు కొడుతున్నారు. ఇది ఎట్లా బతుకుతాం మేము? ఈ డిస్ట్రిక్ట్ బండ్లు ఒకటి, ఈ ఓలో ఊబర్ వల్ల మేము మా లక్ష్మి ఫ్రీ బస్సు తోటి, ఈ ప్రధాన కారణాలతోటి మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. నేను 33 ఏళ్ళ నుంచి ఆటో నడిపిస్తున్నా. 33 ఏళ్ళు నుంచి మీరు ఇప్పుడు లాస్ వస్తుంది కదా మీకు, అసలు ఎలా మీరు తీసుకుంటున్నారు దీన్ని? మరి 33 ఏళ్ళు మీరు డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళి టక్కున వేరే పని చేయలేం కదా. ఇప్పుడు మరి ఏం చేయాలి? చేయలేక ఏదో అట్లా నడిపిస్తున్నాం. కాబట్టి ప్రధానంగా ఓలో ఊబర్ 2 వీలర్ తీసేయాలి, డిస్ట్రిక్ట్ బండ్లను ఆపాలి. స్కూల్ పిల్లల విషయంలో అది మాకు కన్సిడర్ చేస్తే మాకు కిందికో మీదికో ఏడుకో బతకగలుగుతాం.
ఇదన్నమాట ప్రధాన డిమాండ్స్ అయితే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు రాసుకున్నారనమాట. ఆటో క్యాబ్ మోటార్ రంగాల కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అని చెప్పి మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో క్యాబ్ డ్రైవర్లను ఆదుకోవాలి. తర్వాత ఆటో క్యాబ్ డ్రైవర్లు సంవత్సరానికి 12,000 వెంటనే ఇవ్వాలి. తర్వాత రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో మీటర్ ఛార్జీలను వెంటనే పెంచాలి. తర్వాత గ్రేటర్ హైదరాబాద్ లో కొత్తగా 20,000 ఆటో పర్మిట్లు ఇవ్వాలి. ఓలా ఊబర్ ర్యాపిడో ద్వారా అక్రమంగా తిరుగుతున్న డ్రైవర్లను నిర్దేశించాలి. యాక్సిడెంట్స్ బీమాను 10 లక్షలకు పెంచాలి. సాధారణ మరణాలకు వర్తించేలా చేయాలి. 2019 మోటార్ వాహనాల చట్టాలని రద్దు చేయాలి అని చెప్పి అయితే వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. సో ఇదన్నమాట సిచ్యువేషన్. ఏంటిదనంటే మాకు కొంచెం ప్రాబ్లం గా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చి వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పి అయితే వీళ్ళు ఇక్కడ నిరసన చేయడం జరుగుతుంది.